హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 182 పాయింట్స్ పెరిగి 81,330 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 88 పాయింట్స్ పెరిగి 24,660 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ -139 పాయింట్స్ డౌన్ అయ్యి 54,891 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండైసెస్ లో అన్ని ఇండైసెస్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి, ఎక్సెప్ట్ బ్యాంకింగ్ కి సంబంధించినటువంటి అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కి సంబంధించినటువంటి సెక్టార్ మాత్రమే నెగిటివ్ గా ఉంది. ఈ రోజు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కూడా ఆల్రెడీ 4 మంత్స్ 3 మంత్స్ హైకి రీచ్ అయ్యాయి. ఈ రోజు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ డేటా ఏంటో చూద్దాం. మీరు ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంట్రీలో వచ్చినటువంటి సిపిఐ డేటా. ఈ డేటా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగా వచ్చింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డేటా 2.4% అయితే 2.3% గా వచ్చింది ఇన్ఫ్లేషన్ డేటా. దీనివల్ల డాలర్ వాల్యూ అనేది కొంచెం తగ్గింది. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది కూడా ఈ రోజు బాగా పెరిగాయి. మన సౌత్ ఏషియన్లో ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ ఈరోజు పాజిటివ్గా ఉంది. కొంచెం దానికి కూడా రీజన్స్ నేను చెప్తాను. ఈరోజు కొన్ని ఏషియన్ మార్కెట్స్లో కొన్ని నెగిటివ్గా కొన్ని మిక్స్గా కూడా ఉన్నాయి. ఇండియాలో కూడా సిపిఐ డేటా వచ్చింది. ఈ డేటా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 6 years లోలో వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసిన డేటా ఏంటంటే 3.4%గా ఉండొచ్చు అనుకున్నారు, కానీ ఇప్పుడు 3.16%గానే వచ్చింది సిపిఐ డేటా. ఈ డేటా కూడా ఒక రీజన్ ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి. ఈ డేటా వల్ల కూడా నెక్స్ట్ జరగబోయే ఆర్బీఐ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించవచ్చు అనే ఒక ఎక్స్పెక్టేషన్ తోటి ఈరోజు మార్కెట్స్ అనేవి బాగా పెరిగాయి. దానితో పాటు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎర్లీ మాన్సూన్ వస్తుందని చెప్తున్నారు. ఈ డేటా కూడా ఒక పాజిటివ్ న్యూస్ మన ఇండియన్ మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి. యుఎస్ టారిఫ్ నెగోషియేషన్స్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. ట్రేడ్ డిస్కషన్స్ కూడా జరగవచ్చు ఇండియాతో. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కనుక ఫైనల్ అవ్వచ్చు అనే ఒక హోప్ తోటి కూడా ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయి. దాంతోపాటు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా వచ్చింది ఈరోజు. ఈ డేటా కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా తక్కువగానే వచ్చింది. దీని వలన ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ అన్ని కూడా ర్యాలీ అయ్యాయి. ఈ రోజు ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఒక జాయింట్ వెంచర్ ని అప్రూవ్ చేసింది. ఈ జాయింట్ వెంచర్ ని హెచ్సిఎల్ టెక్నాలజీస్ వాళ్ళు అలాగే ఫాక్స్కాన్ కంపెనీ వాళ్ళు జాయింట్ వెంచర్ ఫామ్ చేస్తున్నారు. ఈ కంపెనీని జేవార్ లోని ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ చేస్తున్నారు. క్యాబినెట్ దీనికి గాను 3,706 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ అప్రూవ్ చేసింది. ఈ కంపెనీలు ముఖ్యంగా మొబైల్ సంబంధించినటువంటి చిప్స్ మ్యానుఫ్యాక్చర్. నెక్స్ట్ టీసీఎస్ కంపెనీ ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకుంది మంగోలియాకి సంబంధించినటువంటి ఖాన్ బ్యాంక్ తోటి. ఈ బ్యాంక్ లో టీసీఎస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాళ్ళ కోర్ బ్యాంకింగ్ సెక్టర్ నుంచి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారని, దీంట్లో భాగంగాను వీళ్ళు కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్స్ ఒకటి అండ్ ట్రేడ్ ఫైనాన్స్ ఒకటి, ట్రెజరీ, నేషనల్ పేమెంట్స్ అండ్ లోన్స్ అండ్ డిపాజిట్ సెగ్మెంట్ లో వీళ్ళు డిజిటల్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. ఈ బ్యాంకు మంగోలియాలో ఆల్ ఓవర్ గా 548 బ్రాంచెస్ లో ఉంది. దీనికి గాను 2.9 మిలియన్ ఆఫ్ ద పీపుల్ వాడుతున్నారు. టోటల్ గా మంగోలియాలో ఉన్నటువంటి 82% ఆఫ్ ద పీపుల్ ఈ బ్యాంక్ ని యూజ్ చేస్తున్నారు ట్రాన్సాక్షన్ కోసం అని. ఈ డెవలప్మెంట్ కోసం గాను టీసీఎస్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అలాగే మెషిన్ లెర్నింగ్ తో సపోర్ట్ తీసుకొని టీసీఎస్ బిఏఎన్సిఎస్ గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ఉపయోగిస్తుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం గాను. ఇదే టీసీఎస్ కంపెనీకి ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ రోజు ఈ స్టాక్ అనేది పాజిటివ్ గా రియాక్ట్ అయింది మార్కెట్ లో ఈ డీల్ వచ్చినందువలన. నెక్స్ట్ ముఖేష్ అంబానీ గారు ఏషియన్ పెయింట్స్ లో వాళ్ళ టోటల్ వర్త్ వాటాను సెల్ చేయాలనుకుంటున్నారు. ఈ డేటా ఎకనామిక్ టైమ్స్ లో పబ్లిష్ అయింది. వీళ్ళ టోటల్ వర్త్ వాటా వచ్చేసి 4.9% గా ఉంది ఏషియన్ పెయింట్స్ లో. 2008 లో వీళ్ళు 500 crore ఆఫ్ ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఏషియన్ పెయింట్స్ లో. ఇప్పుడు టోటల్ వర్త్ వచ్చేసి 11,141 crore గా ఉంది, అంటే $1.31 billion గా ఉంది. ఈ కంపెనీలో వీళ్ళు వాటా సెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రెసెంట్ గా కంపెనీ మార్జిన్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, అలాగే మార్కెట్ లో వచ్చిన న్యూ ప్లేయర్స్ వల్ల కాంపిటీషన్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఈ టోటల్ డీల్ ని మానిటైజ్ చేయడానికి గాను బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు చేస్తున్నారు. అంటే సింగిల్ గా కానీ అలాగే మల్టిపుల్ బ్లాక్ డీల్స్ గా కానీ వీళ్ళు సెల్ చేస్తారు ఈ కంపెనీ షేర్లని. ప్రెసెంట్ గా ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఏంటంటే బయర్స్ కోసం సెట్ చేస్తున్నారు. ప్రెసెంట్ గా ఉన్న షేర్ వాల్యూ కంటే కూడా 6.7% డిస్కౌంట్ ప్రైస్ లో వాళ్ళ వాటాని సెల్ చేసి ఈ బల్క్ డీల్ ఫినిష్ చేయాలనుకుంటా ఉన్నారు.
ప్రెసెంట్ గా న్యూ మార్కెట్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరంటే బిర్లా ఓపస్ పెయింట్స్ వాళ్ళు కానీ, అక్జోనోబుల్ కానీ, ఇండిగో పెయింట్స్ కానీ, అలాగే జేఎస్డబ్ల్యూ పెయింట్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు బాగా కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నారు. ఎల్లోరా సెక్యూరిటీస్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే FY25 లో ఏషియన్ పెయింట్స్ వాళ్ళు 59% నుంచి 52% ఆఫ్ ద వాటాకి వీళ్ళు తగ్గిపోయింది మార్కెట్ షేరు. అంటే 7% ఆఫ్ ద వాటా వీళ్ళు కోల్పోయారు. దీనికి మెయిన్ రీజన్ కూడా మార్కెట్ లో ప్రెషర్ అనేది తెలుస్తా ఉంది. నెక్స్ట్ ఈ రోజు స్టెర్లింగ్ టూల్స్ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే స్టెర్లింగ్ టూల్స్ సబ్సిడీ అనేటువంటి జీటెక్ కంపెనీ యూకేకి సంబంధించినటువంటి అడ్వాన్స్ ఎలక్ట్రిక్ మెషిన్స్ లిమిటెడ్ అనే కంపెనీతో ఎక్స్క్లూజివ్ గా మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ లైసెన్స్ అగ్రిమెంట్ పైన సైన్ చేశారు. వీళ్ళు యూకేకి సంబంధించినటువంటి కంపెనీ టెక్నాలజీ ఉపయోగించి ఇండియాలో మ్యాగ్నెట్ ఫ్రీ ట్రాక్షన్ మోటార్స్ అనేటివి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ మ్యాగ్నెట్ ఫ్రీ ట్రాక్షన్ మోటార్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో 2 వీలర్ 3 వీలర్ కమర్షియల్ వెహికల్ లో వాడతారు. వీటిని ఈ అగ్రిమెంట్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోకి ఫస్ట్ టైం ఎంటర్ అవుతుంది స్టెర్లింగ్ టూల్స్ కంపెనీ. ఈ కంపెనీ డెవలప్మెంట్ కోసం కానీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఫరీదాబాద్ ప్లాంట్ లో చేస్తారు వీళ్ళు. అండ్ ఈ యూకే కంపెనీ లైసెన్స్ వాడుతున్నందుకు గాను ఇండియాలో వీళ్ళు రాయల్టీ అనేది పే చేస్తారు గవర్నమెంట్ కి. ఈ అగ్రిమెంట్ ద్వారా ఇండియాలో లోకల్ గా అవైలబిలిటీ అనేది పెరుగుతుంది ఈవీ సెగ్మెంట్ లో టెక్నాలజీ, అండ్ సెల్ఫ్ రిలయన్స్ గా అవుతుంది ఇండియాలో. అంటే లోకల్ గా టెక్నాలజీ అవైలబిలిటీ అనేది, ఫారెన్ నుంచి ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోతాయి ఈ అగ్రిమెంట్ కనుక కంటిన్యూ అయిపోతే. అలాగే FY25 లో Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది స్టెర్లింగ్ టూల్స్ అనే కంపెనీ. FY25 లో Q4 లో 165.24 క్రోర్ ఉంటే రెవెన్యూ, లాస్ట్ ఇయర్ FY24 Q4 లో 165.22 క్రోర్ ఉంది. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ తో పోలిస్తే కొంచెం రెవెన్యూ అనేది తగ్గింది ఈ ఇయర్ లో. ఫోర్త్ క్వార్టర్ లో టోటల్ ఓవరాల్ గా FY25 లో రెవెన్యూ చూసుకుంటే 651.6 క్రోర్ ఉంది. FY24 లో 613.69 క్రోర్. టోటల్ గా చూసుకుంటే FY25 లో పెరిగింది. కంపేర్ టు క్వార్టర్ గా చూసుకుంటే ఫోర్త్ క్వార్టర్ లో కొంచెం డౌన్ అయింది రెవెన్యూ. ఈ కంపెనీ డివిడెండ్ కూడా అనౌన్స్ చేసింది 2.5 రూపీస్ పర్ షేర్ కి. దీనివల్ల ఈ కంపెనీ స్టాక్స్ అనేది పాజిటివ్ గా రియాక్ట్ అయింది ఈ రోజు. నెక్స్ట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ షేర్ ఈరోజు 6% పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి కవచ్ 4.0 ప్రోగ్రామ్ నుంచి ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ టోటల్ డీల్ వర్త్ వచ్చేసి 148.83 క్రోర్. ఈ డీల్ ని వీళ్ళు 25 months లో ఫినిష్ చేస్తారు. ఈ డీల్ 428 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వెస్ట్రన్ రైల్వే లో డెవలప్ చేస్తారు. ఈ కాంట్రాక్ట్ వీళ్ళు ఇండియన్ గవర్నమెంట్ 2020లో కవచ్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసింది. ఈ కవచ్ ప్రోగ్రామ్ లో రీసెర్చ్ డిజైన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ వేరే కంపెనీస్ తో కలిసి రైల్వేస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేశారు మన ఇండియాలో. దీంట్లో గాను ట్రైన్స్ కొలైడ్ అవ్వకుండా, అలాగే రైల్వే సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయడం అనేది ఈ కవచ్ ప్రోగ్రామ్ లో మెయిన్ ఇంటెన్షన్. ఈ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ వచ్చేసి 3,763 క్రోర్ గా ఉంది. ఈ కంపెనీకి లాస్ట్ ఏప్రిల్లో కూడా వేరే కాంట్రాక్ట్ వచ్చింది రైల్వేస్ నుంచి 762.56 క్రోర్ వర్త్ చేసే డీల్ వచ్చింది. ఇది సెకండ్ డీల్ ఈ మంత్ లో ఈ కంపెనీకి. మేము చేస్తున్న ఈ హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.